ఎంత ఒక పావు గంట పట్టిద్దా? పావు గంట దానికి నాకు 12 రోజులు పెట్టి చుక్కలు చూపెడుతున్నారు మీ వాళ్ళు. బయట ధర్మకోల్ 2 తీసుకురానా? ఓకే. పికప్ వచ్చేసి మొదట మన తెలుగులో మాట్లాడారు, నిన్న వచ్చేసేవారు హిందీ, అతను ఇంగ్లీష్ రావట్లేదు. అంత సింపుల్గా బిగిచ్చేసారా? ఊరికనే వచ్చేస్తున్నాయి. అవునా? ఓకే. అక్కడ పిల్లో అండ్ బెడ్షీట్ తీనా ఉంచండి, అవి తీనా? ఓకే. ఏదైనా ఫ్యాన్ ఆపి వేసేనా? ఇప్పుడు డిస్మాంటిల్ చేసి మళ్ళీ మీ గ్రూప్లో అప్డేట్ చేస్తే వాళ్ళు నాకు రిటర్న్ పికప్ అని చెప్పేసి వాళ్ళ ఫోన్ నెంబర్లు వస్తున్నాయి, బట్ మీవి రాలేదు ఎందుకు నాకు? ఆహాహా, ఓకే ఓకే, ఇందాక వచ్చింది. మీకు మీ బాస్ ఇస్తాడు అప్డేట్? ఆయన లీవ్లో ఉన్నాడంట కదా మీ బాస్? మీ దగ్గర కస్టమర్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది? బట్ నాకు తెలిసిన వాళ్ళు వచ్చేసి ఇది ప్రిఫర్ చేశారు, సరే అని చెప్పి తీసుకున్నాను. బట్ నీకు వేరే వాళ్ళు ఇట్లా లేట్ అవుతుంది అన్నప్పుడు ఒక్కొక్కరు చెప్పారు కదా కష్టాలు మామూలుగా. మీది డైరెక్ట్ కస్టమర్ కేర్ నెంబర్ ఎందుకు లేదు? సేల్స్కి ఉంది, కస్టమర్ కేర్కి లేదన్నమాట. మీరు డిస్మాంటిల్ చేసి అప్డేట్ ఇస్తే తప్ప రిటర్న్ వాళ్ళు రారా? ఈ సీసం వుడ్ కూడా ఇంత సన్నగా ఉంటుందా? థిక్నెస్ బాగుండిద్దా? ఇంజనీరింగ్ వుడ్ మాత్రమే ఇలా సన్నగా ఉంటుందా? బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా మీరు?
మీ కార్పెంట్ టీమ్ ఎంతమంది ఉంటారు? 9 మంది సార్. 9 మంది. హైదరాబాద్ మొత్తం 9 మంది. మోహిత్ మీ హెడ్? మోహిత్ నాయక్. మీరంతా ఎంప్లాయీస్ అన్నట్టు మోహిత్ చూసుకుంటారా? మీరు మోహిత్ దగ్గర ఎంప్లాయీస్ పెప్పర్ ఫ్రై ఎంప్లాయీస్? పేపర్ ఫ్రై ఎంప్లాయీస్ సార్. మేనేజ్మెంట్ ఆయన ఫిట్టింగ్ చేసి ఇవన్నీ ఆయన చేస్తారు. డెలివరీ తర్వాత మేము వెళ్తాం. ఇంత షార్ప్ ఎడ్జెస్ దీనికి కాకుండా వేరే సీసం వుడ్కి కూడా ఉంటుంది లేదా ఓన్లీ ఇంజనీరింగ్ వుడ్డేనా? మీరు బిగించి వెళ్ళిన రోజే నాకు తగిలింది. తర్వాత వచ్చేసేమో క్లీన్ చేయడానికి వస్తాం, అమ్మోళ్ళకి పాపం చుక్కలు కనపడ్డాయి అసలు. అండ్ బేస్ వచ్చేసి ఓన్లీ 4 సైడ్స్ ఉన్నాయి. మరి మధ్యలో ఇక్కడ ఒకటి మళ్ళీ అక్కడ ఒకటి ఇవ్వచ్చు కదా వీళ్ళు బేస్. మీరు ఆ రోజు అన్నారు కదా కూర్చోవటం కూడా చేయొద్దండి మ్యాటర్ చేయకుండా, దెబ్బకి అది టచ్ కూడా చేయట్లేదు అసలు. మీరు ఏపీ కూడా మీ టీం వల్ల వెళ్తారా? అదేంటి ఏపీ సెపరేట్ టీం లేరా? ఇది కార్పెంటర్. నిన్న నారాజ్ వచ్చేసి ఏపీ వెళ్తున్నాయని వెళ్ళారు. అంటే ఏపీ అక్కడ ఫిట్టింగ్స్ ఉంటాయి సార్ మనకి. వీక్లీ ఒక టీం వెళ్తారు అన్నమాట. అక్కడ టీం ఉండరా? అంటే అటు సేల్స్ తక్కువ ఉంటుందా? సేల్స్ తక్కువ అక్కడ? సేల్స్ ఎక్కువ సార్. ఎక్కడి నుంచి పంపిస్తారు స్టాక్. మరి మనుషులు అటు ఇటు వెళ్ళటువంటి ఇబ్బంది కదా, ఎంప్లాయీస్ అక్కడ రిక్రూట్ చేసుకుంటే ఈజీ కదా. ఈ గూడౌన్ ఎక్కడ ఇది? ఇది మన కోంపల్లి ఫ్లైఓవర్ దిగిన తర్వాత రైట్ సైడ్కి వెళ్ళాలి లోపలికి. ఫారెస్ట్ టైప్ ఏదో వచ్చింది. మీకు పిఎఫ్ ఈఎస్ఐ అని యాజ్ పర్ గవర్నమెంట్ అన్నీ ఉంటాయి ఇంకా. పెప్పర్ ఫ్రై గూడౌన్ వచ్చేటప్పటికి మేడ్చల్ దగ్గర. మరి ఆఫీస్ ఎక్కడ? మెయిన్ ఆఫీసు మొత్తం అక్కడేనా? సర్వీ ఈ కాల్ సెంటర్లు అవన్నీ బొంబాయా చెన్నైయా? బొంబాయి. తెలుగు వాళ్ళు ఉండరా కాల్ సెంటర్లో? మరి కొనుక్కునేది మొత్తం తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు కూడా కొంటూ ఉంటారు కదా. మరి మా పరిస్థితి ఏంటి తెలుగు ఓన్లీ వచ్చిన వాళ్ళకి? సో అట్టయితే ఇంగ్లీషు హిందీ రాకపోతే కొనొద్దు అట్టయితే. మరి రిప్లై రావాలన్నప్పుడు సరిగా లేకపోతే ఇబ్బందే కదా.
మొత్తం డిస్మాంటిల్ చేసి మొత్తం వీడియో తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు కదా. ఏం లేదు సార్, ఇది మా దగ్గర ఉంది సార్. సీసముడిది ఇంత ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఎంత లేనట్టుంది కదా అది. దానికి నట్బోల్ట్ వస్తాయి సార్ అందుకే. ఆ, మొత్తం ఫిట్టింగ్ అయితే సార్ నా మనకి ఇది నట్బోల్ట్ ఉంది. కొద్దికి స్క్రూస్ వస్తాయి చిన్నగా. నిన్న అతను రిటర్న్ పికప్ అతను అడుగుతున్నాడు సార్ వచ్చినని తెలుగులో, ఆ తెలుగు రాయలే, ఆ హిందీలో అంటున్నాడు. కింద ఓన్లీ కాళ్ళు ఉన్నాయి, అదే కదా తీసుకెళ్ళిపోతాం మేము వచ్చి అన్నాడు. కాలు కదరా నాయన, మొత్తం ఇన్స్టాలేషన్ చేస్తున్నారు, చాలాసేపు పట్టింది అంటే. సరే వాళ్ళు అయ్యాక మేము వస్తా ఉన్నాడు. మరి వాళ్ళ అప్డేట్ ఏం లేదు నా దగ్గర అంటే, ఏం పర్లేదు ఈరోజు కాదు రేపు అయిపోద్ది. మళ్ళీ ఇంక మీ హెడ్కి ఫోన్ చేస్తే అతను ఇంకా రేపు ఎర్లీ అవర్స్లో పంపిస్తానన్నాడు. రిటర్న్ వన్స్ ఇనిషియేట్ అయ్యాక ఆటోమేటిక్గా మీ హెడ్కి వెళ్ళిపోద్ది అప్డేటు. నాకు ఎక్కడైనా నాకు వెళ్ళిపోతుంది సార్. ఇంకా మీ హెడ్ చూసుకొని ఇతను వర్క్ అసైన్ చేయాలి మీకు. మరి పికప్ చేసుకున్న వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాడు ఇది అడ్రస్. అంటే నాకు 4-5 రోజులు బట్టి రోజు రిటర్న్ పికప్ వస్తుంది, బట్ ఇది రాలేదు డిస్మాంటిల్ అంటే. మీ హెడ్ వచ్చేసి కొంచెం డిలేనా? అతను కూడా అప్డేట్ రానట్టుంది సార్. ఇప్పుడు నాకు రిటర్న్ ఎవరు, తర్వాత డిస్మాంటిల్ ఎవరు మెసేజ్లు వస్తాయి కదా, అది ఎవరు పంపుతారు? మోహితే పంపుతారు సార్. ఆ రోజు అసెంబ్లింగ్ అండ్ ఇన్స్టలేషన్ వచ్చేసి ఎంత టైం పట్టింది? ఆ రోజు 1/2 అవర్ పట్టిందా? సో ఏదైనా అంటే పడేయడం ఓడదీయడం ఈజీ అంటారు. సో అది విషయం. ఇప్పుడు అరౌండ్ టైము 10:30 అవుతుంది కదా. మీ వాళ్ళు ఎన్నిటికి వస్తారు రిటర్న్ పికప్? 2నా 3-4? ఫోన్ చేస్తారు సార్. అదే రఫ్గా అంతే సార్, టైంలో వచ్చేసి అంటే ఇప్పుడు బయటకు వెళ్తామని. వచ్చామని ఫోన్ చేసి వస్తారు సార్. మీరు ఉంటారు. అవునా, ఓకే సరే అయితే. ఇప్పుడు మీరు పెట్టేదంతా ఆర్డర్లో పెడుతున్నారా? 15 గంటలు పెట్టచ్చు సార్. అడ్వర్టైజ్మెంట్ ఓకే. సో కంప్లీట్. అంతే.